మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో సత్యవాక్య వారధి గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని, ప్రభునందు దినదినం ఆత్మీయ క్షేమాభివృద్ధి నొందుచు మీకు అనుగ్రహించబడిన బాధ్యతలను ఆయన మహిమ కొరకు కొనసాగిస్తున్నారని నమ్ముచు మరొక ప్రభు దినాన ఆయన వాక్య ధ్యానానికై మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, గత కొన్ని దినాలుగా ప్రభు మనకు అనుగ్రహించిన కృప చొప్పున ప్రభువు ఆగమనం వరకు పరిశుద్ధుల బాధ్యతలు అనే విషయాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేస్తూ వచ్చాం. మనము ఈ తరగతిలో లేదా ఈ ధ్యానంలో ముందు కొనసాగటానికి ముందుగా కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ధ్యానం చేసిన వాటిని ఒకసారి గుర్తు చేస్తాను. ఒకసారి మీరు కూడా గుర్తు తెచ్చుకోవాలని ప్రభునామన మనవి. మనము మొదటిగా చూస్తూ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ బిలీవర్ అంటిల్ ద లార్డ్స్ రిటర్న్. ప్రభువు ఆగమనం వరకు పరిశుద్ధుల బాధ్యతల్లో మొదటిది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో సహోదరులను మనుష్యులందరినీ ప్రేమించుటలో అభివృద్ధి పొందుట, అనింద్యమైన హృదయములను కలిగి దేవుని ఎదుర్కొనుట అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రెండవ బాధ్యతను మనం చూసాం, ఓపిక కలిగిండుట. అక్కడ యాకోబు భక్తుడు ఓపికను గురించి వ్యవసాయకుడిని చూడమని చెప్తుంటాడు. వ్యవసాయకుడిని చూసి ఓపిక విషయమై విశ్వాసులమైన మనం నేర్చుకోమని చెప్తుంటాడు. అంతేకాదు, ఓపిక కలిగి ఉందాం, ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఓపిక కలిగి ముందుకు సాగుదాం. గుండె చెదరని వారంగా అనుకొనని పరిస్థితులు, అనుకొనని సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు భయపడక ధైర్యముగా నిలబడేవారుగా మనముందాం ప్రియులరా. అంతేకాదు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనము కృపచేత రక్షించబడ్డాం. విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. అయితే మన రక్షణకు కారణమైనటువంటి ఆ కృప మనతో సంభాషణ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? అలా అయితే ఆ కృప ప్రత్యక్షమై మనుషులందరికీ రక్షణ కారకమైనటువంటి ఆ కృప ప్రత్యక్షమై ఏం మాట్లాడుతుందంటే, విశ్వాసతోటి రక్షించబడిన రోజునే ఇహలోక ఆశలను విసర్జించి భక్తితోనూ నీతితోనూ స్వస్థబుద్ధితోనూ శుభప్రదమైన నిరీక్షణ కలిగి జీవించమని చెప్తుంది. చూసారా ప్రియులరా, మనం రక్షించబడిన దినానే మనకు మనలోని మన రక్షణకు కారణమైనటువంటి కృప చెప్తుంది ఏంటంటే, ఈ శుభప్రదమైన నిరీక్షణ. ఆయన వచ్చేంత వరకు ఈ ఇహలోక ఆశలను విసర్జించి బ్రతకాలి, భక్తితోనూ నీతితోనూ స్వస్థబుద్ధితోనూ బ్రతకాలి అని చెప్తుంది. తర్వాత 4వ బాధ్యతను మనం చూస్తూ వచ్చినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు, సమయములందు అసమయమందును వాక్య ప్రకటన మనం చేయాలి, ప్రభు వచ్చేంత వరకు కూడా. కారణం ఏమిటి అంటే, ఇది మన బాధ్యత, ఇది మనకు దొరికినటువంటి భాగ్యం, దేవదూతలకు కూడా లేనటువంటి గొప్ప బాధ్యత, భాగ్యం. తదుపరి మనం 5వ బాధ్యతను మనం చూస్తూ వచ్చినప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాల్లో పైనున్న వాటిని వెతుకుచూ సాగాలి. మన జీవం క్రీస్తులో ఉంది. క్రీస్తు ఎక్కడున్నాడు అంటే పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమునున్నాడు. అంటే ఇప్పుడు మన జీవం ఎక్కడుందంటే పైనుంది. కాబట్టి మన నడవడిక పైనున్న వాటిని చూస్తూ సాగాలి అని తెలియజెప్పడం జరుగుతుంది. పైనున్న వాటిని దృష్టిలో ఉంచుకొని బ్రతకడం విశ్వాసి బాధ్యత అని గుర్తిద్దాం. 6వ బాధ్యతని మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం, 3వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. మనము ఎదురు చూస్తున్నటువంటి ప్రభు, మనం ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నామంటే నీతిమంతుడు పవిత్రుడైన ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. మరి ఆ నీతిమంతుని కొరకు
పవిత్రుని కొరకు ఎదురు చూస్తున్న నీవు నేను నీతిమంతులుగా పవిత్రులుగా బ్రతకాలి కదా. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు మనమును నీతిమంతులుగా, ఆయన పవిత్రుడై ఉన్నట్టు మనమును పవిత్రులుగా ఉండాలి. అయితే ఆయన ఎదుర్కొన్నట్లు సిగ్గుపడక, అంటే ఆయన ఎదుర్కొనే విషయంలో మనము పవిత్రుడైన ఆయన్ని ఎదుర్కొనేటప్పుడు అపవిత్రులు ఎదుర్కొంటే సిగ్గుపడతాం. నీతి, దేవుడు అనుగ్రహించిన ఈ నీతి విషయమై మనం రాజీ పడకుండా సాగవలసిన వారమైన రాజీ పడ్డామా? ఆయన రాకడయందు ఆయన ఎదుర్కొనున్నప్పుడు సిగ్గుపడే వారముగా ఉంటాం. ప్రియులరా, గుర్తిద్దాం, ఇది మన బాధ్యత. రానున్న ప్రభువు పరిశుద్ధుడు, ఎదుర్కొననున్న నీవు నేను పరిశుద్ధులుగా జీవించాలి. రానున్న ప్రభువు పవిత్రుడు, నీతిమంతుడు, ఆయన ఏమై ఉన్నాడో అట్లు జీవించవలసిన బాధ్యత పరిశుద్ధాత్మకు అప్పగించుకోవడం ద్వారా మనము అట్లా జీవించగలం. అది మన బాధ్యత. తదుపరి మనం చూస్తూ ఉన్నప్పుడు 7వ బాధ్యత మనం చూసాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 23 వచనాలు. కొందరినైన క్రీస్తు కొరకు సంపాదించటం, పాపాన్ని ద్వేషిస్తూ పాపిని స్వార్థ సత్యంతో సంధిస్తూ సాగాలని, అది మన బాధ్యతని ప్రభువు సహోదరుడైన యూదా తన పత్రిక యందు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశాడు. ప్రియులారా, అది మన బాధ్యత. అయితే 8వ బాధ్యతను మనం చూస్తూ వచ్చాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో సంఘ సహవాసానికి క్రమంగా ఉండటం, సత్క్రియలు చేయుట యందును ఒకరినొకరు పురికొల్పుట యందును వీటన్నిటి యందు క్రమంగా నిరంతరం సాగాలి, ప్రభు వచ్చేంత వరకు లేదా నే ప్రభు చెంతకు చేరేంత వరకు అని మనం చూస్తూ వచ్చాం. అయితే ప్రియులరా, 9వ బాధ్యతను మనం చూస్తూ వచ్చినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికని 5వ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ప్రధాన కాపరి అయిన ప్రభువగు దేవుడు లేదా ప్రధాన కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు బాధ్యతలు, ఇద్దరికి బాధ్యతలు నిర్దేశించబడ్డాయి ఈ 5వ అధ్యాయంలో. ఒకరు మనం చూస్తూ ఉన్నప్పుడు 1 నుంచి 4 వచనాల్లో ప్రధాన కాపరి ప్రత్యక్షమగ వరకు మంద కాపురుల బాధ్యతలు. 2 మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయం 5 నుంచి 11 వచనాల్లో ప్రధాన కాపరి ప్రత్యక్షమగు వరకు మందలోని వారందరి బాధ్యతలు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ పేతురు పత్రికని మనం విభజిస్తూ వచ్చినాము. మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2వ అధ్యాయం 8వ వచనం వరకు కూడా కలగబోవు మహిమను దృష్టిలో ఉంచుకొని ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అననుకూల పరిస్థితుల్లో ఆత్మీయుల ధోరణి ఎలా ఉండాలి అని మనం చూస్తూ వచ్చాం. 2వ భాగాన్ని మనం చూస్తూ వచ్చినాం. 2వ అధ్యాయం 9 నుంచి 4వ అధ్యాయం 19వ వచనం వరకు కూడా ఘోర శ్రమనందిన క్రీస్తు ప్రభువుని, అట్లాగే మనకు కలిగినటువంటి 7 పొజిషన్స్, 7 స్థానాలు, 7 బాధ్యతలు, వాటిని దృష్టిలో ఉంచుకొని అనుదినం క్రైస్తవ జీవిత ధోరణి ఎలా ఉండాలి, మనం రాజులం, యాజకులం, దేవుని సొత్తైన ప్రజలం, ఇట్లా అక్కడ 7 విషయాలను ప్రస్తావించ వచ్చాడు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అనుదిన క్రైస్తవ జీవితం ధోరణి ఎట్లా ఉండాలి. మొదటిది కలుగబో మహిమను దృష్టిలో ఉంచుకొని శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో క్రైస్తవుని ధోరణి. 2వది ఘోర శ్రమనందిన క్రీస్తును ముందు పెట్టుకొని క్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా కలిగిన ఆ బాధ్యతలని భుజాన వేసుకొని అనుదిన క్రైస్తవ జీవిత ఆచరణ గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి 3వది ఏమిటి అంటే 5వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ప్రధాన కాపరిని దృష్టించి ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని సేవించే విషయం, ధోరణి గురించి రాశాడు. ప్రధాన కాపరిని దృష్టించి ప్రతి విశ్వాసి దేవుని సేవించుటలో ఎలాంటి ధోరణి కలిగి ఉండాలి అనే దాని గురించి 5వ అధ్యాయంలో రాశాడు. దేవుని సేవించుటలో మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో మనం ఇందాక చూసినట్లు
ప్రధాన కాపరి అయిన ప్రభువు ప్రత్యక్షమవబోతున్నాడు. అయితే ఆయన ప్రత్యక్షమగునంత వరకు ఇద్దరికి బాధ్యతలు అప్పగించినాడు. ఒకరు మంద కాపరులు. మొదటి 4 వచనాలు మంద కాపరుల బాధ్యతల గురించి మాట్లాడుతుంది. తరువాత 5-11 వచనాలు మందలోని గొర్రెలు లేదా మందలోని ప్రతి ఒక్కరి బాధ్యతలను గురించి మాట్లాడుతుంది. ప్రియులారా, మొదటిగా మనం చదువుదాం. 5వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. గమనించండి, పెద్దలను, మీలోని పెద్దలను. పెద్దలను అనే మాట గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇదే పెద్దల గురించి అంటాడు. 2వ వచనం 3వ వచనాల్లో బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు. ఈ పెద్దలని ఏమంటూ ఉన్నాడంటే పై విచారణ చేసేవారు అంటున్నాడు. తదుపరి ఏమంటున్నాడు? దాన్ని కాయుడి, షెపర్డ్ ఇట్ అంటున్నాడు. కాయండి, కాపరులు అంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటి అంటే, మనకు లేఖనం తేట తెల్లంగా తెలియజెప్తుంది. పెద్దలు, ఎల్డర్స్ అంటారు ఇంగ్లీష్లో, గ్రీకులో ప్రిస్బిటర్ అంటారు. అంటే మెచ్యూర్డ్ ఆర్ ఓల్డ్ మ్యాన్, ఏజ్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్. వయసుకు సంబంధించి ఆత్మీయతలో లోతైన అనుభవాల్లోకి వెళ్ళి వయసు సంబంధంగా కూడా చాలా వయసు కలిగిన వారిని పెద్దలు అని సంబోధిస్తుంది వాక్యం. తదుపరి పై విచారణ చేసేవారు, ఓవర్సీస్, ఎపిస్కోపియో అంటారు గ్రీక్లో. ఓవర్సీస్ అంటే టు లుక్ అపాన్, ఇన్స్పెక్ట్, ఓవర్సీడ్, లుక్ ఆఫ్టర్, కేర్ ఫర్. అంటే సంరక్షించే వాళ్ళు, కాయుచు లేదా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు, దాని గురించి జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఎవరు? పై విచారణ చేసేవారు. ఇంకా గ్రీకులో మీనింగ్ ఉంది ఏంటి అంటే అలార్మర్. అంటే ఒక చోట అలారం మోగంగానే మనం ఎట్లయితే పైకి లేస్తామో, సంఘంలో ఒక విశ్వాస విషయంలో అయినా కానీ, సంఘం యొక్క క్రమశిక్షణ విషయంలో కానీ, మరి ఏ విషయంలో అయినా సరే, ఎంత చిన్న డిస్టర్బెన్స్ అయినా సరే వెంటనే యాక్షన్ తీసుకొని వెంటనే ప్రతిస్పందించి రియాక్ట్ అయ్యే వాళ్ళని ఓవర్సీర్స్, పై విచారణ చేయువారు అంటారు. తదుపరి వీళ్ళకి ఇంకొక పేరు ఏమిటి అంటే అధ్యక్షులు, బిషప్స్ ఆర్ ఎపిస్కోపోస్ అంటారు. బిషప్స్ ఆర్ ఎపిస్కోపోస్ అంటారు. అంటే ఎన్ ఓవర్సీర్, సూపరింటెండెంట్, ఎల్డర్. ఒక నాయకుని గురించి మాట్లాడడానికి, ఒక నాయకత్వాన్ని లేదా నాయకుడు సంబంధించిన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది అధ్యక్షులు అనే మాట. తర్వాత కాపరులు అనే మాట గురించి చూస్తూ ఉన్నప్పుడు పాస్టర్స్ అంటున్నాడు. పాస్టర్స్ని గ్రీక్లో పొయిమైనో అంటారు. అంటే టు ఫీడ్, టు టెండ్ ఎ ఫ్లాక్, కీప్ షీప్. అంటే గొర్రెలను పోషించేవాడు లేదా మందని కాచేవాడు లేదా గొర్రెలని పట్టుకొని సంరక్షించేవాడు. ఆలోచన చేయండి, పెద్దలు అన్న, పై విచారణ చేయువారు అన్న, అధ్యక్షులు అన్న, కాపరులు అన్న ఒక వ్యక్తికి సంబంధించిన బాధ్యతలను వివరించడానికే సంఘంలో పెద్దలు ఈజ్ ఈక్వల్ టు, పై విచారణ చేయువారు ఈజ్ ఈక్వల్ టు, అధ్యక్షులు ఈజ్ ఈక్వల్ టు, కాపరులు. మీరు ఈ 4 పదాల్లో కూడా మీరు ప్లూరాలిటీనే చూస్తారు. అంటే ఏకవచనం లేదు, బహువచనం ఉంది. అంటే దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ వన్ మ్యాన్ షో ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ గాడ్. సంఘంలో ఏక వ్యక్తి ఆధిపత్యానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. సంఘం స్థిరపరచబడిన తర్వాత, సంఘం సత్యంలో వెళ్ళటం ప్రారంభించిన తర్వాత మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒకరికంటే ఎక్కువ మంది పెద్దలు ఉండాలి. ఇది కొత్త నిబంధన సంఘ సత్యం. పెద్దలన్నా, పై విచారణ చేసేవారన్నా, అధ్యక్షులన్నా, కాపురులన్నా ఒకళ్ళే అని గుర్తిద్దాం. తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. సో ఇప్పుడు మొదటి 4 వచనాలు వారితోటే మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను
మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఐ ఎగ్జోట్ యు, మిమ్మను నేను పురికొల్పాలనుకుంటున్నాను అని చెప్తా ఉన్నాడు. ఏమని పురికొల్పాలనుకుంటున్నాడు అంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. ఇక్కడ మనము రెండు మాటలు బాగా అర్థమైతే అసలు ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. మొదటి ఏంటంటే, రెండవ వచనంలో అంటున్నాడు కాయుడి అంటున్నాడు. మరి దేన్ని కాయాలి అంటే దేవుని మంద అంటున్నాడు. ప్రియులారా, కాయుడి, ఫీడ్ అనే మాట వాడుతూ వచ్చాడు. దేవుని మంద అనే దగ్గర ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్స్ మనం చూస్తున్నప్పుడు గాడ్స్ హెరిటేజ్, దేవుని మంద అంటే కొన్ని ఆంగ్ల మరి మూల భాషలకు దగ్గరగా ఉన్నటువంటి తర్జుమాలో ఏముందంటే గాడ్స్ హెరిటేజ్, దేవుని స్వాస్థ్యం, దేవుని ఆస్తి. ఒక విషయం చెప్పాలి అంటే ఏమిటి అంటే, ఈ భూమి మీద దేవుని ఆస్తి ఏమిటి అంటే, దేవుని ఆస్తి ఏంటంటే తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తధారల ద్వారా కొన్న సంఘమే. ఆయన కొనుక్కున్నాడు మనల్ని, తన అమూల్యమైన రక్తమునిచ్చి, తన ప్రాణమునిచ్చి సంఘాన్ని కొన్నాడు. ఆయనకున్నటువంటి స్వాస్థ్యము, ఆయనకున్నటువంటి ఆస్తి ప్రస్తుత డిస్పెన్సేషన్లో, ప్రస్తుత కాలానికి, సంఘకాలంలో సంఘము ద్వారానే ఆయన మాట్లాడుతున్నాడు. సంఘము ద్వారానే ఆయన తన ఉనికిని చాటుతూ ఉన్నాడు. సంఘం ద్వారానే తన మహిమను వెల్లడిస్తున్నాడు. కాబట్టి పెద్దలతో అంటూ ఉన్నాడు, మీరు దేవుని ఆస్తి మీద, మీరు దేవుని ఆస్తి, సంఘము అనేది ఏంటి అంటే గాడ్స్ హెరిటేజ్, దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క ఆస్తి అంటున్నాడు. దాన్ని కాయుడి అంటున్నాడు. కాయడం అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు అప్పగించాడు తాను కొన్నటువంటి తన కుమారుని యేసుక్రీస్తు రక్తధారల ద్వారా కొన్నటువంటి ప్రజల సమూహాన్ని. ఎక్లేషియా అంటే ఒక స్పెషల్లీ కాల్డ్ పీపుల్, కాల్డ్ విత్ ఏ స్పెషల్ పర్పస్ ఫ్రమ్ అవుట్ సైడ్, లేదా లోకంలో నుంచి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రత్యేకంగా పిలువబడిన వారి సమూహం సంఘం. ఇప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు లోకంలో నుంచి మనల్ని తన రక్తం ఇచ్చి కొన్నాడు, తన ప్రాణమును ధారపోసి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ కొన్న వారి మీద పెద్దల్ని నియమిస్తూ ఉన్నాడు. పెద్దలు అనేది కృపావరమే. పెద్దలు అన్నా, పై విచారణ చేయవారన్నా, అధ్యక్షులన్నా, కాపరులు అనేది కృపావరం. అంటే ఇది ఒక కృపావరం. దేవుడు కృపావరాన్ని ఇచ్చాడు. ఈ కృపావరానికి చాలా క్వాలిఫికేషన్స్ కూడా పెట్టాడు. మంచిది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు కాయడం అంటే ఏంటి? దేవుని మందను కాయుడి అంటున్నాడు. కాయటం అంటే ఏంటంటే, ప్రియమైన వారులారా గమనించండి, ఫీడ్ అంటే క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన బోధ అందించడం, క్రమశిక్షణతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి సిద్ధాంతపరమైన బోధని అందించడం. టు డిసిప్లైన్ అండ్ టు గివ్ ఎ డాక్ట్రినల్ టీచింగ్ అంటే సంఘాన్ని క్రమశిక్షణలో అట్లాగే సిద్ధాంతపరమైన బోధలో పెంచటము కాయటం అంటారు. ఇంకా చెప్పాలి అంటే టు లీడ్, టు ఫీడ్, టు హీడ్, చక్కగా నడిపించడం, చక్కగా పోషించడం, మెలకువ కలిగి వారందరినీ జాగ్రత్తగా కాయడం, జాగ్రత్తగా చూసుకోవడం. నేను చెప్పాను కదా అలార్మర్ అని, అంటే గంట మోగంగానే లేదా అలారం మోగంగానే ఎట్లయితే ఒక వ్యక్తి సైరన్ మోగంగానే ఎట్లయితే అలర్ట్ అవుతాడో, సంఘంలో ప్రతి వ్యక్తిని గురించినటువంటి జాగ్రత్తను తీసుకుంటారు, ప్రతి వ్యక్తిని గురించినటువంటి బర్డన్ తీసుకుంటారు. సో ప్రియులారా గమనిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, పెద్దలు అంటే ఎవరు అంటే దేవుని స్వాస్థ్యము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తధారల ద్వారా సంపాదించిన సంఘంలో విశ్వాసులందరిలో అందరికీ కలిగిన కృపావరాన్ని బట్టి పెద్దలు అనే కృపావరం కలిగి మందను కాచే వారికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఏమిటి ఆ బాధ్యతలు అనే వాటిని మనం చూస్తూ ఉన్నప్పుడు, రండి ప్రియులరా, ఇప్పుడు ఒక మాట చూడండి. 2వ వచనంలో అన్నాడు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి. దాన్ని కాయుడి అనే మాట దగ్గర ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఒకనాడు పేతురుతో ప్రభు చెప్పిన మాట, యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో, నా మందను మేపు, నా మందను కాయు అనే మాటలు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, నాకు అప్పగించబడిన బాధ్యతలో మీరందరూ పాలుభాగస్తులు, వీఆర్ ఆల్ పార్టేకర్స్. ప్రియులరా గమనిస్తున్నప్పుడు మంద కాపురులకు అప్పగించబడినటువంటి బాధ్యతల్లో ఏమిటి అంటే, పేతురు బాధ్యత
ఏదైతే ప్రభు అప్పగించినాడో దాన్ని పార్టేకర్స్ పాలిభాగస్తులు అవ్వండి నాతో పాటు అంటూ ఉన్నాడు. సరే, ఎట్లా కాయాలి అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటున్నాడు మొదటిగా, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారమును ఇష్టపూర్వకంగాను. అంటే ఎవరో నిర్బంధించినట్లుగా, లేదా నిన్ను నెట్టేసి నిన్ను బలవంతం చేసినట్లుగా కాకుండా మందని ఇష్టపూర్వకంగా కాయాలి. మందని ఇష్టపూర్వకంగా నడిపించాలి, పోషించాలి, మెలకువగా ఉండాలి, క్రమశిక్షణతోటి ఆరోగ్యకరమైన బోధలో, సిద్ధాంతపరమైన బోధలో పెంచాలి అంటున్నాడు. తర్వాత రెండోది అంటున్నాడు, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో. అంటే నాట్ ఫర్ ఏ గ్రీడీ గెయిన్ బట్ రెడీలీ. గ్రీడీ గెయిన్ అంటున్నాడు. అంటే ఏదో స్వార్థపూరితమైన ఆలోచనలతోటి కాకుండా నిస్వార్థమైన స్వచ్ఛందమైనటువంటి దేవుని మనస్సుని కలిగి మందను నడిపించాలి. ఒకటి నిర్బంధంగా కాక ఇష్టంగా, ఎవరో నెట్టినట్టు, నాట్ బై కంపల్షన్ బట్ విల్లింగ్లీ. ఎవరో నిన్ను నెట్టి ముందుకు నెట్టినట్టు కాకుండా సో ఇష్టపూర్వకంగా దేవుని మందని నడిపించాలి. రెండోది స్వార్థపూరితమైన ఆలోచనలతో కాక స్వచ్ఛందంగా, వాలంటరీలీ స్వచ్ఛందంగా ప్రభువు మందని ఆయన మనసు కలిగి నడిపించాలి. మూడోది అన్నాడు, నాట్ యాజ్ బీయింగ్ లార్డ్స్ ఆఫ్ దోస్ అలాటెడ్ టు యూ. ఇంకా అంటున్నాడు, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక, వారి మీద ప్రభువులుగా, లేకపోతే మీ విశ్వాసానికి నేనే ప్రభువుని అన్నట్లుగా కాకుండా ఎట్లా ఉండాలి అంటున్నాడు అంటే, మందకు మాదిరులుగా ఉండండి. బట్ ఎగ్జాంపుల్స్ బికమింగ్ ఆఫ్ ద ఫ్లాక్. నేను చదువుతున్నాను, బట్ ఎగ్జాంపుల్స్ బికమింగ్ ఆఫ్ ద ఫ్లాక్. ఎగ్జాంపుల్స్ బికమింగ్ అంటే రోజు రోజుకి సంఘము పెద్దను చూస్తూ ఉన్నప్పుడు రోజు రోజుకి పెద్దలో మాదిరిని, ఈ పెద్దలాగా నేను ఉండాలి అనే ఒక మాదిరిని రోజు రోజుకి, బికమింగ్ అనేది ప్రజెంట్ టెన్స్. అంటే ప్రతిరోజు కూడా ఆయన ఒక మాదిరికరమైన, సవాలుకరమైన క్యారెక్టర్ తోటి జీవించాలి అని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా గమనిద్దాం, ఈ ఎగ్జాంపుల్, మాదిరి అనే మాట దగ్గర గ్రీకులో ఏముందంటే టు పోస్ అని ఉంది. మన ప్రభువుని గురించి పేతురు మాట్లాడుతూ, పేతురు భక్తుడు అంటాడు, ఆయన అడుగు జాడలు అన్నాడు కదా, అట్లాంటి అడుగు జాడలు. గమనిద్దాం ప్రియులరా, ప్రభువు తన సంఘాన్ని కాయడానికి ఒకనాడు పేతురికి ఇచ్చిన బాధ్యతని పేతురు ద్వారా వీరితో షేర్ చేస్తూ ఉన్నాడు. స్థానిక సంఘ కాపరులకి, పెద్దలకి ఏమని అంటే, నిర్బంధంగా కాకుండా ఇష్టంగా మందని మేపాలి, మందని కాయాలి. స్వార్థపూరితంగా కాకుండా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో కాక స్వచ్ఛందమైన మనస్సుతోటి దేవుని సంఘాన్ని కాయాలి. అంతేకాదు వాళ్ళ విశ్వాసానికి వీళ్ళు ప్రభువులైనట్టుండక. ఇంకొక విషయం చెప్పనా మీకు ఇక్కడ, నాట్ యాజ్ బీయింగ్ లార్డ్స్ ఆఫ్ దోస్ అలాటెడ్ టు యూ. నాట్ యాజ్ బీయింగ్ అన్నమాట ప్రజెంట్ టెన్స్. అప్పట్లో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ విశ్వాసానికి మేమే ప్రభువులం, మేమంటే వాళ్ళు మేమే డిసైడ్ చేస్తాం, వాళ్ళ రక్షణ అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పేతురు చెప్తా ఉన్నాడు, ప్రియులరా, స్థానిక సంఘ పెద్దలకి అప్పగించబడిన మంద కాపురులకు అప్పగించబడినటువంటి బాధ్యతలు మనం చూస్తూ వస్తున్నాం. నిర్బంధంగా కాకుండా ఇష్టంగా మందను మేపడం, స్వార్థపూరితమైన ఆలోచనలతో కాక స్వచ్ఛందమైనటువంటి క్రీస్తు మనసు కలిగి మేపటం. తర్వాత వారి విశ్వాసానికి ప్రభువులైనట్లు ఉండక ప్రభువును పోలి మాదిరికరమైన జీవితం, ఫుట్ స్టెప్స్, ఫుట్ ప్రింట్స్, అడుగు జాడలను వదిలిపెట్టడం. ఇంకొక మాటని మనం చూస్తూ ఉన్నప్పుడు, మరి బహుమానం ఉందా? ఇంత నిస్వార్థంగా, ఇంత ఇష్టపూర్వకంగా ఇట్లా ప్రభుకు అప్పగించుకొని చేస్తున్నారు కదా, వీళ్ళకి ఏం బహుమానం ఉంది అంటే 4వ వచనంలో అంటాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు అంటాడు. రివార్డ్ ఈజ్ అన్ఫేడింగ్ ఆఫ్ ద గ్లోరీ క్రౌన్. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటం ఉంది. ప్రియమైన మంద కాపరులారా, ఆలోచన చేద్దాం, ఇది మన బాధ్యత కదా. సంఘంలో నిర్బంధంగా కాకుండా, ఎవరో కాకుండా ఇష్టపూర్వకంగా సంఘాన్ని కాయటం, ఇష్టపూర్వకంగా క్రమశిక్షణలో, ఆరోగ్యకరమైన బోధలో నడిపించడం, పోషించడం, జాగ్రత్తగా కాచుకోవడం, స్వార్థపూరితంగా కాకుండా స్వచ్ఛందంగా సంఘాన్ని కాయటం. అంతేకాకుండా వారి విశ్వాసానికి ప్రభువులైనట్టు కాక ప్రభువుని మనలో రిఫ్లెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో కదా. తర్వాత మనం చూస్తాం, నీకు కిరీటం
కిరీటం ఉంది, నీకు బహుమానం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 5వ వచనానికి వద్దాం రండి ప్రియులారా. 5-11 వచనాల వరకు కూడా మందలోని వారి బాధ్యతలను మనం చూస్తాం. మందలోని వారి బాధ్యతల గురించి మనం ముఖ్యంగా నేర్చుకుందాం. చూడండి రండి, 5వ అధ్యాయం 5వ వచనం చదివి ఈరోజు మనం ఈ పూటకి 5వ అధ్యాయం 5వ వచనం మాత్రం ఎక్కువ మనం స్టడీ చేద్దాం. మీరు 6-7 వచనాలు వేరువేరుగా చదువుతున్నారు, కానీ గ్రీక్ బైబిల్లో 6-7 వచనాలు కలిపి ఉంటాయి. అవి విడదీసి రాయలేదు, కలిపే ఉంటాయి 6-7 వచనాలు. అవి ప్రభువు అవకాశం ఇస్తే, ప్రభు ఆగమనం ఆలస్యం అయితే వచ్చే వారం మనం స్టడీ చేద్దాం. ఈ పూటకి మనం 5వ వచనాన్ని స్టడీ చేద్దాం రండి ప్రియులారా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మీరు ఈ తెలుగులో చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని చూస్తూ ఉన్నారు, కానీ ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను మీ కొరకు. లైక్ వైజ్ యంగర్ బీ సబ్జెక్ట్ టు ద ఎల్డర్స్. అదే ప్రకారము, ఈ తెలుగులో ఇట్లా ట్రాన్స్లేట్ చేయాలి యాక్చువల్గా. అదే ప్రకారము యవనులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్నలారా అని కాదు, కానీ యవనులారా అని ట్రాన్స్లేట్ చేయాల్సిన టెక్స్ట్ ఇది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. లైక్ వైజ్ ఎట్లాగా? గ్రీకులో హోమియోస్ అనే పదం ఆడాడు. హోమో, హెటరో అనే పదాలు మనకు బాగా తెలుసు. హోమో అంటే సిమిలర్లీ. ఆ పైన పెద్దలు ఎట్లయితే ప్రభువుకు అప్పగించుకొని ఉన్నారో, పైన పెద్దలు ఎట్లయితే ప్రభువుని ఇష్టపూర్వకంగా ప్రభు మందని సేవిస్తున్నారో, పైన పెద్దలు ఎట్లయితే స్వచ్ఛందంగా ప్రభువుని ప్రేమిస్తూ నిస్వార్థంగా జీవిస్తున్నారో, ఎట్లయితే పైన వాళ్ళు వేరువారి విశ్వాసానికి ప్రభులు అయినట్లు ఉండక ఉంటున్నారో, అట్లాగా యంగర్ బీ సబ్జెక్ట్ టు ద ఎల్డర్స్. యంగర్ యవనులారా అనే మాటని గమనిద్దాం. ప్రియులరా, ఆ ఆదిమ సంఘ కాలంలో డీకన్స్ని యవనులారా అని సంబోధిస్తూ ఉండేవాళ్ళు. నెటరోసో అనే మాట వాడాడు గ్రీకులో. అంటే ఏంటంటే డీకన్స్ పరిచారకులు, సంఘంలో పెద్దలకు సహాయకారులుగా, సంఘంలో కొంతమంది కొన్ని రకాలుగా సహాయపడేవాళ్ళు పరిచారకులు. వారి పని ఏమిటి అంటే సంఘంలో పరిచారం చేయటము, సంఘంలో వివిధ అవసరాల్లో తోడుండటం. మనం చూస్తున్నప్పుడు స్టెఫను వాళ్ళందరూ కూడా అపోస్తుల కార్య 6వ అధ్యాయంలో రొట్టెలు పంచేదానికి, ఆహారాన్ని పంచేదానికి వాళ్ళు పరిచారకులు. అట్లాగే సంఘంలో కూడా పరిచారకులు ఉన్నారు. వాళ్ళని సంబోధిస్తున్నప్పుడు గ్రీకులో వాడబడిన పదం ఇక్కడ యవనులారా. అంటే మొదట పెద్దల గురించి మాట్లాడుతున్నాడు, పెద్దల బాధ్యతలను చెప్పాడు. రెండవది పెద్దలకు సహకారులుగా ఉన్నటువంటి పరిచారకుల బాధ్యతలు చెప్తా ఉన్నాడు. యంగో బీ సబ్జెక్ట్ టు ద ఎల్డర్స్. పరిచారకులారా, సంఘంలో పెద్దలకు లోబడి ఉండండి. కారణం ఏంటంటే లైక్ వైజ్ వాళ్ళు ప్రభుకు అప్పగించుకొని ఉన్నారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ప్రభుని సేవిస్తున్నారు, నిర్బంధంగా కాదు. స్వచ్ఛందంగా ప్రభుని సేవిస్తున్నారు, స్వార్థపూరితంగా కాదు. స్వచ్ఛందంగా మీకు మాదిరులుగా ఉన్నారు. వాళ్ళు అడుగుజాడలు నడవండి అంటున్నాడు. సరే, ముందుకెళ్దాం రండి ప్రియులారా. బీ సబ్జెక్ట్ టు ఎల్డర్స్ అంటూ, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ అనే మాట చూసారా? మీరందరూ. అండ్ ఆల్ వన్ అనదర్ ద సబ్జెక్ట్ the humble mind put on, because the proud sets himself against, but to the humble he gives grace. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ ఫస్ట్ అంటున్నాడు పెద్దలకి, తర్వాత పరిచారకులు అన్నాడు, ఆ తర్వాత అంటున్నాడు అందరూ, సంఘంలోని వారందరూ, పెద్దలు పరిచారకులు అందరూ విశ్వాసులు అందరూ కలిసి ఏమంటున్నాడంటే ఎదుటివాని ఎడల, వన్ అనదర్, సంఘంలో పరిచారకులు పెద్దల ఎడల, పెద్దల పరిచారకుల ఎడల, విశ్వాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి కృపావరం కలిగిన వారు ఓ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. ప్రియులారా అంటే ఉన్నాడు హంబుల్ మైండ్ అంటున్నాడు. ద హంబుల్ మైండ్ పుట్ ఆన్. దీన మనసు అంటే అర్థం ఏంటి అంటే లోలీనెస్ ఇన్ మైండ్, హృదయంలో తగ్గించబడటం. దీనికి గ్రీక్ వర్డ్ ఏం వాడుతూ వచ్చినాడంటే ఎన్కాంబోనా అనే మాట వాడుతూ వచ్చినాడు. అంటే ఏంటంటే గర్డ్ ఆన్ హ్యూమిలిటీ యాజ్ అ స్లేవ్ డ్రెస్సెస్. అంటే ఒక దాసుడు ఎట్లా అయితే వస్త్రాన్ని ధరించుకుంటాడో, ఒక దాసుడు ఎట్లాగైతే తన వస్త్రాన్ని ధరించుకుంటాడో అట్లాగా పూర్తిగా మనం దీన మనసు అనే వస్త్రం, మనల గురించి మనకు అతిశయం కాదు, కానీ
మన ప్రభువుని గురించి అతిశయం. లోలీనెస్ ఇన్ హార్ట్, హృదయంలో తగ్గింపు. ప్రియులరా, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ సమయంలో సంఘం అంతట్లో అందరికీ పెద్దలకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, పరిచారకులకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అయితే అందరికి కలిపి అంటున్నాడు, ఒకరికి ఒకరు దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. పుట్ ఆన్ ద హంబుల్ మైండ్. ప్రియులరా, ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము దీన మనసుని వస్త్రాన్ని ధరించుకోవాలి. మన హృదయంలో మనల్ని గురించి ఎక్కువగా అతిశయిస్తున్నామా, మనల్ని రక్షించిన ప్రభుని గాక? అయితే దీన మనసుకి ఆపోజిట్ ఏంటంటే అహంకారం. అహంకారాన్ని గురించి అన్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారి తనకు తానే నాశనం చేసుకుంటున్నాడు, తనను తానే పాడు చేసుకుంటాడు. అయితే అంటున్నాడు, మనం అహంకారులుగా ఉండక దీన మనసుని వస్త్రం ధరించుకొని దేవుని కృపకి దీనులుగా ఉందామా? ప్రియులరా, ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గాడ్ రెసిస్టెడ్ ద ప్రౌడ్. దేవుడు అహంకారులను ఎదిరిస్తూ ఉన్నాడు. అంతేకాదు, యాకోబు పత్రిక 4:6 అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అంటున్నాడు. కృప పొందాలి, కృప యందు స్థిరపడి క్రీస్తు కొరకు గొప్ప జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉంటే దీన మనసు అనే వస్త్రం, లోలీనెస్ ఇన్ హార్ట్, హృదయంలో తగ్గింపు కలిగి, మనల్ని గురించి మనకు అతిశయం కాదు కానీ మన ప్రభువును బట్టి మనం అతిశయపడాలి. ప్రియులారా, అంతేకాదు, సామెతల గ్రంథం 3:34 అంటాడు, అపహాసకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. దేవుని దయను పొందాలని ఆశపడుతున్నావా ప్రియుడ? అయితే దీన మనసు అనే వస్త్రం అవసరం మనకి. అయితే అపహాసకునిగా అహంకారిగా తిరుగుతున్నావా? అది నీవును అపహాస్యం పాలు చేస్తుంది. అంతేకాదు, దేవునికి శత్రువుగా మారుస్తుంది. అంతేకాదు, ఇక్కడ రాయబడింది, ద ప్రౌడ్ సెట్స్ హిమ్సెల్ఫ్ అగెనెస్ట్. నీకు నువ్వే విరోధి అవుతున్నావని గుర్తుపెట్టుకో. ఇంకా అహంకారిగా అపహాసకునిగా అసభ్యంగా బ్రతుకుతూ ఉంటే క్రీస్తు యేసు శిలువ చెంత చేరి మన కొరకై దీనునిగా కలువరి శిలువపై అప్పగించుకున్నాడు. ఆయన సామర్థ్యం కలిగిన ప్రభు, సమర్థుడైన ప్రభు మన కొరకై అప్పగించుకుని ప్రాణాన్ని పెట్టాడు. ఆయన సమీపించి ఆయన దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించమని అడిగితే నీ పాపాన్ని క్షమించి నీ అహంకార పూరితమైన స్వభావాన్ని అన్నింటినీ తొలగించి నూతన సృష్టిగా మారుస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తును ఇస్తున్నందున వాడు నూతన సృష్టి అంటున్నాడు. నూతన సృష్టిగా నీవు మార్చబడాలని మా ప్రార్థన. ఈ సంగతులను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రియులరా. ఇంకా ఎవరైనా ప్రభువు నమ్ముకోకపోతే అహంకారిగా అపహాసకునిగా ఉంటే ప్రభు చెంతకు రావాలని ప్రభుపేట మనవి. మనం నేర్చుకున్నాం పాఠాలు, పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు, విశ్వాస సమూహం. మిగిలిన పాఠాన్ని ప్రభు ఆగమనం ఆలస్యం అయితే మనము వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు అనుగ్రహించిన ఈ చక్కని శ్రేష్టమైన వాక్య భాగాలకై స్తోత్రాలు చెల్లిస్తూ, పెద్దలుగా ఎట్లా ఉండాలి అనేది, అట్లాగే పరిచారకులుగా, అట్లాగే విశ్వాస సమూహం అంతా ఎట్లా ఉండాలనేది మాతో మాట్లాడుతూ వచ్చారు. దీన మనసు అనే వస్త్రాన్ని మీరు ఆకడ పర్యంతం వరకు కూడా మేము కలిగి జీవించడానికి సహాయం చేయమని, మీరే మీ బలమైన కృపచేత మమ్మల్ని నింపమని సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ప్రభు మహిమ కొరకు ఈ పని కొనసాగలాగిన ప్రార్థింపమనవి. ఓ టు ద వరల్డ్ క్రియేషన్స్ అని మేము కొనసాగుతూ ఉన్నాం. ప్రార్థింపమనవి.